బుద్ధిహీనులై తల్లిదండ్రులిద్దరూ ఇంకా ప్రాయం సరిగ్గా తెలియనటువంటి ఒక పసిపిల్ల దగ్గర గట్టిగా దెబ్బలాడుకుని తోసుకున్నారు ఒకళ్ళనొకళ్ళు. ఇప్పటికీ ఆ పాపకి 12 ఏళ్ళు 13 ఏళ్ళు వచ్చాయి. ఎవరైనా పెద్దవాళ్ళు గట్టిగా అరిస్తే ఆ అమ్మాయికి నోట మాట రాదు. రాక అంటుంది. అప్పుడు అమ్మా నాన్న ఇలాగే దెబ్బలాడుకున్నారు. పసితనంలో ఉండగా ఉద్వేగభరితమైన సందర్భం జరిగిందనుకోండి, వాళ్ళ మనస్సు మీద ముద్రపడిపోయి పిరికితనం అలవాటైపోతుంది. పెద్ద చప్పుడైందనుకోండి, భయంకరమైన శబ్దం విన్నారనుకోండి, వాళ్ళ మేధ ఏపాటి ఉంటుంది, అది స్తంభీభూతం అయిపోతుంది, జడత్వం వస్తుంది. అలా రాకుండా ఉండడానికి ఈ లోకంలో ఒకే ఒక్క ఉపకరణంగా చెప్పబడేది ఏమిటో తెలుసా? అటువంటి పిల్లల్ని వెంటనే ఎక్కడికి తీసుకెడతారంటే గోశాలకి తీసుకెళ్ళి గోవు పృష్ఠభాగం దగ్గర నించోపెట్టి తోక తిప్పుతారు 3 మాటలు పిల్లల చుట్టూ. 3 మాటలు తోక పిల్లల చుట్టూ తిప్పితే వాళ్ళకు పట్టిన సమస్తమైనటువంటి గ్రహదోషములు, ఇటువంటి భయంకరమైన స్థితులు తొలగిపోతాయి. అందుకే పూతనా సంహార ఘట్టంలో చిన్ని కృష్ణుడు నేల మీద పడిపోతే, నేలంగూలిన మేటి పిన్నురముపై నిర్భీతి క్రీడించో బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరార్చుచున్ గోలాంగూలము చల్లి గోమయములను చల్లించి ఆ తోకం చుట్టిరి అని ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి, ఎందుకురా నాన్న కింద పడిపోయి ఏడుస్తున్నామని ఆ యశోదాదేవి తీసుకెళ్ళి ఎత్తుకుని వీపు మీద పడుకోబెట్టుకుని వీపు మీద కొట్టి ఆ పిల్లవాడికి గోమయం తీసి ఒళ్ళంతా 14-12 భాగాలలో అలంకారం చేసి ఆవు పేడ పెట్టి, నీ కడుపుని దామోదరుడు రక్షించుగాక, భుజములను అనిరుద్ధుడు రక్షించుగాక, పాదములను వామనమూర్తి రక్షించుగాక, శిరస్సును కేశవుడు రక్షించుగాక అని 12 నామాలతో గోమయం బలదిరా 12 నామంబులన్ 12 నామాలతో గోమయాన్ని అంటే ఆవు పేడని పెట్టారు పిల్లాడికి. పెడితే వాడికున్న సమస్త దోషములను తొలగిపోతాయి. కాబట్టి గోమూత్రముంజల్లి గోలాంగూలము త్రిప్పి ఆ గోవు యొక్క తోక పిల్లాడి చుట్టూ 3 మాటలు తిప్పి ఆవు మూత్రాన్ని తీసి పిల్లాడి మీద చల్లి అప్పుడు గోమయాన్ని వాడి ఒళ్ళంతా పెట్టారు. లౌకికంగా పిల్లవాడు బాగా వృద్ధిలోకి రావాలని సంకల్పం చేసి చేసేటటువంటి ప్రతిక్రియ యందు యథార్థమునకు ఇవి చెయ్యవచ్చు. పిల్లలకు ఒక నామకరణం చేస్తున్నారనుకోండి, మీరు పిల్లలని గోమయంతో గోమూత్రంతో గోవు తోక దగ్గర తిప్పి తీసుకెళ్ళి నామకరణం చేయొచ్చు. ఎందుకని నామకరణం ఎందుకు చెయ్యాలో చెప్పింది వేదం. నామకరణం ఎందుకు చెయ్యాలో, అది చేస్తే ఎన్ని గుణములు వస్తాయో, ఏ కారణాలకి చెయ్యాలో ప్రకరణం చెప్పింది ప్రత్యేకంగా. ఆ కారణములకు నామకరణం సంకల్పం చేశానంటాడు. అవన్నీ జరగాలి అంటే గోవు దగ్గరికి తీసుకురావాలి పిల్లవాడిని. అంత గొప్ప ప్రక్రియ. గోవు అంటే సామాన్యమైనటువంటి ప్రాణి కాదు. కాబట్టి లోపల ఉన్నటువంటి పాపములను కాల్చడానికి కావలసిన పదార్థములను స్రవించేది గోవే. ఇహమునందు భగవంతుడు స్మరణలోకి వచ్చేటట్టుగా, భగవద్భక్తి కలిగేటట్టుగా విభూతి ధారణం చెయ్యడానికి కావలసినటువంటి భస్మని కటాక్షించేది గోవే. ఆ గోవు యొక్క మూత్రమునకు శిలాజిత్ అని పిలుస్తారు ఆయుర్వేదంలో. గోమూత్ర శిలాజిత్ అని పిలుస్తారు. నాకు ఎవరో ఒక ఆయన ప్రత్యేకమైన ఔషధిని తీసుకొచ్చి ఒక ప్రత్యేకమైన కారణానికి నాకు బహూకరించాడు. ఇది వాడండి గురువుగారు అని చెప్పి, నేను ఆ ప్రత్యేకమైన ఒక కారణానికి ఆ గోమూత్ర శిలాజిత్ వాడితే చాలా తొందరలోనే నాకు తగ్గిపోయింది కూడా. సరే, ఇప్పుడు దాని వివరాలు అనవసరం అనుకోండి, కానీ గోమూత్ర శిలాజిత్ అనేటటువంటిది ఆయుర్వేదంలో అంత గొప్పగా చెప్పబడింది. గోమూత్రం మనకు ఆ శక్తి ఉంటుంది. అది ఔషధంగా వాడతారు, ఔషధిగా వాడతారు. దాన్ని వాడితే అనేకమైనటువంటి రోగాలు నయమవుతాయి. ఆయుర్వేదంలో గోమూత్రాన్ని వాడి అనేకమైనటువంటి ఔషధాలని తయారు చేస్తుంటారు. ఇన్ని గొప్ప గొప్ప పరికరములను పదార్థములను మనకి సృజించి ఇవ్వగలిగినటువంటి ప్రాణి ఈ లోకంలో గోమాత ఒక్కటయే. అందుకే ఆ గోమాతతో సమానమైనటువంటి ప్రాణి ఇక లోకంలో లేదు. ఆ గోమాత కొరకు మీరు ఏ చిన్న పని చెయ్యండి,
ఈశ్వరానుగ్రహానికి పాత్రులవుతారు. ఒక గోశాల ఉన్న చోటుకెళ్ళి గోవుని తుడవండి, గోవుని కడగండి, గోవు యొక్క గంగడోలు నిమరండి, గోవుకి కాస్త గోగ్రాసం పచ్చిగడ్డి తీసుకెళ్ళి పెట్టండి. అది ఒళ్ళు గోక్కోవడానికి ఒక గరుకు స్తంభం వేస్తే పితృదేవతలు సంతోషిస్తారు. దాని కూపముల నిండా రోమముల నిండా దేవతలు నిండి ఉంటారు. అంత మహోత్కృష్టమైనటువంటి ప్రాణి గోవు ఒక్కటే. అటువంటి గోవు నుండి స్రవించేటటువంటి పదార్థములలో ఆవు పేడ ప్రత్యేకంగా భూశుద్ధి కొరకు కూడా వినిమయం అవుతుంది. భూమిని శుద్ధి చెయ్యాలి అని అనుకున్నారనుకోండి, అందరం తొక్కేశాం, శుభ్రంగా తొక్కిన తర్వాత అక్కడ మంటపాన్ని పెట్టి పూజ చేయాలనుకున్నాం అనుకోండి, భూమికి శుద్ధి దేని వలన కలుగుతుంది? అక్కడికి దేవతలు వచ్చి కూర్చోడానికి కావలసినటువంటి స్థితి దేని వల్ల కలుగుతుంది అంటే ఒక్క గోమయం తోలికితేనే వాళ్ళు కూర్చోడానికి వస్తారు, లేకపోతే వాళ్ళు కూర్చోరు. ఎందుచేత అంటే చూడండి, నేను మీతో ఒక మాట చెప్తాను. మీరు ఎవరో ఒక మహాత్ముల్ని ఇంటికి తీసుకొచ్చారనుకోండి, అక్కడ 2 మంచాలు ఉన్నాయనుకోండి, కూర్చోమంటే వాళ్ళు ఏం కూర్చోరు. మంచాల మీద కుంచాల మీద వాళ్ళు కూర్చోరు. వాళ్ళు కూర్చోవాలి అంటే ఏదో కొయ్య కుర్చీ లాంటిది ఏదైనా ఉంటే దాని మీద ఓ బట్టో దర్భాసనమో వేసుకుని కూర్చుంటారు. వాళ్ళు ఎవరు కూర్చోడానికి తగిన స్థానం అక్కడ ఉంటేనే దాని మీద కూర్చుంటారు. అలాగే దేవతలు వచ్చి కూర్చోవాలి అంటే భూమికి శుద్ధి ఉండాలి. ఇంతకుముందు పక్షులన్నీ వాళ్ళ రెట్టలేసింది, మనుషులందరూ ఎక్కి తొక్కింది. అక్కడే మీరు కొత్త తువ్వాలోటి వేసేసి అమాంతం అక్కడి నుంచి సత్యనారాయణ స్వామి వచ్చే, నవగ్రహాలు వచ్చే, అష్టదిక్పాలకులు వచ్చే అంటే రారు. వాళ్ళు రారు. మంత్రంతో మీరు పిలిచినా వచ్చి చూసి బ్రహ్మస్థానంలో కూర్చున్నవాడిని, యజమాన స్థానంలో కూర్చున్నవాడిని కూడా 2 నిందలు చేసి పెడతారు. నీకు బుద్ధి ఉందిరా, ఎలా కూర్చోమంటావు ఇక్కడ? గోమయంతో అలకాలి. అందుకే మీరు ఏ వ్రతకల్పం చదవండి, మీరు కలశ పెట్టే ముందు గోమయంతో అలకండి అని ఉంటుంది. మీరు శ్రావణ శుక్రవారం వ్రతకథ చదవండి, అందులో కూడా చారుమతి వ్రతం చేసేటప్పుడు గోమయంతో ఇంటిని అలికి అని ఉంటుంది. ఇంటి ఈశాన్య భాగమునందు అలికి అని. మనం తొక్కిందే ఇల్లంతా వినాయక వ్రతకల్పం చేస్తాం. మనం తొక్కిన ఇంట్లోనే ఎక్కడ పడితే అక్కడ ఓ పేట వేసేసి ఓ బట్ట వేసి అక్కడి నుంచి వినాయకుడి ప్రతిమ పెట్టేస్తానంటే ఆయన రావద్దు అందులోకి. అందుకని గోమయంతో అలికారనుకోండి, అక్కడికి వస్తాడు ఈశ్వరుడు. ఆ భూమి శుద్ధి అయిపోతుంది. భూమిని శుద్ధి చెయ్యగలిగినటువంటి ఒకే ఒక్క పరికరము గోవు నుండి మాత్రమే వస్తుంది. అదే గోమయం, ఆవు పేడ. కేవలంగా అక్కడ వరకే దాని శక్తి అనుకుంటున్నారేమో. గోమయానికి ఒక శక్తి ఉంది. ఎన్నడూ ఏ దోషభూయిష్టమైన మాట నోటి వెంట రాకూడదని ప్రతిజ్ఞ చేసినటువంటి వ్యక్తి నోటి వెంట ఇతరులకు బాధ కలిగించేది ఏదైనా ఒక మాట వచ్చేసింది అనుకున్నాడు అనుకోండి, అప్పుడు ఆ నోటికి ప్రాయశ్చిత్తం ఏమిటని అడిగారు. నాలుక బయట పెట్టి దాని మీద గోమయం రాయించుకోవడమే, అదొక్కటే ప్రాయశ్చిత్తం. సాక్షాత్ కామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, పరమాచార్య స్వామి నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకానొకప్పుడు ఆ భిక్ష చేస్తున్నప్పుడు తోటకూర పప్పు తెచ్చి వేశాడు వంటవాడు. చాలా బాగుందిరా, ఏం పప్పు అని అడిగారు. తోటకూర పప్పు అండి అన్నాడు. తిన్నారు. మరునాడు పీఠానికి వచ్చే వాళ్ళందరికీ చెప్పాడు, ఏమండో ఈ స్వాములారికి తోటకూర అంటే చాలా ఇష్టం, తోటకూర పప్పు తిన్నారని. మేట్లు తోటకూర వచ్చేది. రోజు తోటకూర పప్పే పెట్టాడు. ఒక 5 రోజులు 6 రోజులు తిన్న తర్వాత ఆయన అన్నారు, రోజు తోటకూర పప్పు ఎందుకు వండుతున్నావు అని అడిగారు. మీరు చాలా బాగుందన్నారు కదా, తింటున్నారు కదా, అందుకని తోటకూర పప్పు పెడుతున్నాను అన్నాడు. తోటకూర ఎక్కడిది అని అడిగారు. మీకు తోటకూర ఇష్టమని పీఠానికి వచ్చే వాళ్ళకి చెప్పా, బోలెడంత తోటకూర తెస్తున్నారన్నారు. ఆయన ఏం అనలేదు. మరునాడు భిక్షకి పిలిస్తే ఆయన రాలేదు. భిక్ష చేయవలసిన సమయానికి గోశాలకి వెళ్ళి గోమయం తీసి నాలుక మీద రాసుకుని వెళ్ళిపోయారు. అలా 2-3 రోజులు అయిపోయింది. గోమయం నాలుక్కి రాసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. పీఠంలో శ్రీకార్యానికి తెలిసిందంటే పీఠ నిర్వాహకుడు ఆయన. ఆ శ్రీకార్యం వచ్చి అడిగారు, ఎందుచేత స్వాములారు భిక్ష చెయ్యట్లేదు, భిక్ష చేసే సమయానికి గోశాలకి వెళ్ళి గోమయం నాలుకకి ఎందుకు రాసుకుంటున్నారని అడిగాడు. అడిగితే స్వాములారు అన్నారు, నేను జగద్గురువు అన్న బిరుదు వహించిన వాణ్ణి, శంకర భగవత్పాదులు అధిష్ఠించిన పీఠాన్ని అధిష్ఠించిన వాణ్ణి. నేను ఎక్కడికన్నా వెడితే నా పేరు తెలియని వాళ్ళు శంకరాచార్యుల వారు వచ్చారంటారు. తప్పు వంటవాడిది కాదు. కాషాయం కట్టుకుని కూడా తోటకూర పప్పు కావాలని తోటకూరలోని రుచిని తెలుసుకుని అభినందించానే, ఆ నాలుకని మనసుని సంస్కరించడానికి, చేసిన పాపం పోగొట్టుకోవడానికి 3 రోజులు భిక్షమాని గోమయంతో శుద్ధి చేసుకున్నాను నాలుకనని చెప్పారు.
అంటే ఆయనకి మహానుభావుడికి తన ఆశ్రమం మీద, తన మాట మీద, తన నడవడి మీద అంత గౌరవం ఉన్నవారు కాబట్టి అంత జాగ్రత్తగా ఒక్క పొరపాటు మాట 100 సంవత్సరముల జీవితంలో ఒక్క మాట వస్తే 3 రోజులు భిక్షమాని గోమయంతో నాలుకని శుద్ధి చేసుకున్నారు. అంతటి గొప్పది గోమయం. గోమయంతో ఆంతరశుద్ధి, శుద్ధి, బాహ్యమునందు భూశుద్ధి, ఇన్నిటినీ సాధించడానికి కారణమైనదేది అంటే ఒక్క గోవు వలన మాత్రమే సంభవం అవుతుంది. అంత గొప్ప ప్రాణి గోవు. కాదు అభిషేకం చేసేటప్పుడు నమక ప్రక్రియ ఎందు చేయకూడదు. నమక భాగం జరుగుతున్నంతసేపు చేయకూడదు. ఒక్క చమక భాగంలో మాత్రం చెయ్యొచ్చు. ఆవు యొక్క కొమ్ము తీసుకొచ్చి దానికి చివర ఇత్తడి కానీ, వెండి కానీ, బంగారు కానీ వేసి చిన్న రంధ్రానికి అలంకారంలా చేస్తారు. చేసి ఆ పైన కొమ్ములోకి ఇలా అర్ధచంద్రాకారంగా ఉంటుంది. ఆ కొమ్ము ఇలా శివలింగం ఇక్కడ ఉంటే కొద్ది దూరంగా ఇలా ఉంచి కొమ్ముని పైనుంచి పాలు పోసేస్తే సన్నటి ధార ఇలా లేచి ఇలా పడుతుంటుంది శివలింగం మీద. మీరు ఎప్పుడైనా చూశారో లేదో అటువంటి అభిషేకం అలా పడుతుంది. నమక భాగంతో అలా చెయ్యకూడదు అని. ఒక్క చమకంతో చేసేటప్పుడు మాత్రం గోవు యొక్క శృంగము కొమ్ములోంచి అభిషేకం చేస్తే ఆ చమక భాగంతో చేసినప్పుడు ఆవు పాలు అలా కొమ్ములోంచి వచ్చి పడితే అటువంటి అభిషేకానికి పరమశివుడు ఎంతో ప్రీతి చెందుతాడు. అయితే ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ఆవు కొమ్ములోంచి అభిషేకం చేయడం ప్రశస్తం అన్నానని ఆవు కొమ్ములు పీకమని కాదు. ఆవు కొమ్ము ఎప్పుడు తీయాలి అంటే ఆవు తనంత తానుగా సహజంగా శరీరాన్ని విడిచిపెట్టేసిన తరువాత ఆవు శరీరంలోంచి రెండింటిని తీసుకుంటారు. తీసుకుని శరీరాన్ని భూమిలో కలిపేస్తారు తప్ప ఆవు శరీరాన్ని ఇక దేనికి వాడకూడదు. గోవు కళేబరాన్ని ఉప్పు వేసి కర్పూరం వేసి భూమిలో పెట్టేస్తారు. మా చిన్నతనంలో మేము చూస్తుండేవాళ్ళం. ఏలూరు తమ్మిలేట్లో అలా ఆవుల్ని తీసుకొచ్చి భూమిలో పెట్టేస్తుండేవారు ఎద్దుల్ని. అందులో ఆ ఆవు శరీరంలోంచి తీసేవి రెండు. ఒకటి కొమ్ముని తీస్తారు, 2 గోరోచనం అని చెప్పి ఒక పదార్థం ఉంటుంది. ఆవు కడుపు లోపల ఉంటుందో నల్లపూసంత తయారవుతుంది ఒక ఆవు జీవితం మొత్తం మీద. అది ఉండే స్థానం తెలుసుకున్న వాళ్ళు జాగ్రత్తగా గోరోచనాన్ని తీస్తారు. తీసి దేవాలయం లోపల వెలిగిస్తే అందులోంచి పొగ వస్తుంది. ఆ పొగ భగవంతుడికి తగిలితే ఈశ్వరుడు ప్రీతి చెందుతాడు. గోరోచనాన్ని కానీ గోశృంగాన్ని కానీ బ్రతికున్న ఆవుని బలవంతంగా చంపి తీయకూడదు. ఆవు తనంత తాను శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత తీసుకోవచ్చు. శివాభిషేకం కొరకు గోరోచనాన్ని, గోవు యొక్క శృంగాన్ని తీసుకుంటారు. ఎందుచేత నేను మీతో మనవి చేశా, గోమాత ఆవిడ తల్లి లాంటిది. తల్లి శరీరంతో ఉండగా కానీ తర్వాత కానీ ఏమీ తీసుకోం. కానీ పరమేశ్వరుడికి ప్రీతిపాత్రములు కనుక ఆ 2 మాత్రం గోవు యొక్క శరీరం సహజంగా పడిపోయిన తర్వాత 10 మాటలు అంటున్నాను, అందుకే ఆ మాట బలవంతంగా కాదు, సహజంగా గోవు తనంత తాను శరీరం విడిచిపెట్టేసిన తరువాత తీసుకుంటారు. తీసుకుని అభిషేకం చేస్తారు. అంత గొప్పది. ఆవు శరీరంతో ఉన్నప్పుడే కాదు, ఆవు శరీరం పడిపోయిన తరువాత కూడా పరమేశ్వరుడికి ఉపయుక్తం అవుతుంటుంది. ప్రత్యేకంగా భగవంతుడి దగ్గరే వాయించవలసినటువంటి వాద్య పరికరాలు కొన్ని ఉంటాయి. అందులో చర్మ పరికరములు అని ఉంటాయి. సంగీతంలో మనం మృదంగం వాయిస్తారు పరమశివుడి దగ్గర. అది గోవు యొక్క చర్మం ఒక్క భగవంతుడి దగ్గర వాద్యం చేసేటటువంటి ఆ మృదంగానికి అటు ఇటు తొడగడం కోసం పెడతారు. ఆ మృదంగానికి వేళ్ళు తగిలితే అందులోంచి ఆ మృదంగ ధ్వని వస్తుంది. ఆ ధ్వని వచ్చి అప్పుడు కూడా ఆవు పరమేశ్వరుడికి సేవ చేసుకుంటుంది. అందుకే ఆవు తన శరీరం పడిపోయిన తరువాత కూడా భగవంతుడికి అందాలి అని దాచుకునే పదార్థం గోరోచనం. ఆవు కొమ్ము అభిషేకానికి ఎడుతుంది. ఆవు చర్మం మృదంగం తయారీలో ఉపయుక్తమవుతుంది. ఇన్నిటిని అందించేటటువంటి పరమ పవిత్రమైనటువంటి ప్రాణి గోవు ఒక్కటే. అందుకే గోవుతో సమానమైనటువంటి ప్రాణి ఇక లోకంలో లేదు. గోవుని సేవించి తరించినటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. లోకంలో ఎన్నో దానాలు ఉన్నాయి. మీరు ఏ దానం చెయ్యండి, ఆ దానం చేసినప్పుడు మీరు ఒక్క వస్తువునిస్తే ఒక్క వస్తువునిచ్చారనే దానంలో వేస్తారు. కానీ వేదం స్పష్టంగా చెప్పింది, ఒక్క గోవుని దానం చేస్తే వాడు 1000 గోవులు దానం చేశాడు అని వేస్తారు ఆ జీవుడి ఖాతాలో. అందుకే గోదానం చెయ్యడం గురించి ప్రత్యేకంగా ఒక విషయాన్ని చెప్తారు.
న గోదానా తత్పరం దానం. అసలు గోదానముతో సమానమైనటువంటి దానము లోకంలో లేనే లేదు. నకించిదస్తిమే మతి, నాకు తెలిసినంత వరకు, ఎవరు? ఋషులు చెప్తున్నటువంటి మాట. న గోదానా తత్పరం దానం నకించిదస్తిమే మతి, నాకు తెలిసినంత వరకు గోదానముతో సమానమైనటువంటి దానము ఇక లేనే లేదు. సర్వోత్కృష్టమైన దానం ఏది అంటే గోదానమే. కానీ గోదానం చేసేటటువంటి వాడు ఒక విషయాన్ని జాగ్రత్తగా చూడాలని చెప్పింది శాస్త్రం. ఆ గోవు పాలివ్వడం మానేసి డొక్కైపోయి గడ్డి కూడా తినలేకపోయినా తనంత తాను శరీరం విడిచేపెట్టే పర్యంతము పోషించేవానికి తప్ప గోదానం చేయకూడదు. అలా చూసేవాడైతేనే గోదానం చెయ్యాలి. న్యాయార్జితంతో కష్టపడి తెచ్చుకున్న ద్రవ్యంతో ఒక్క గోవుని ఎవరైనా దానం చేస్తే కృత్స్నం తారయతే కులం, వాళ్ళ వంశమంతా కూడా తరించిపోతుంది ఆ గోదానం చేత. వంశాన్నంతటినీ తరింపజెయ్యగలిగినటువంటి దానము గోదానం ఒక్కటే. అంతేకాదు, ప్రత్యేకంగా నేను ఇలా బ్రహ్మలోకాన్ని పొందాలనేటటువంటి సంకల్పం వేదంలో స్పష్టంగా ఉంది. ఏది కావాలని నువ్వు గోదానం చేస్తున్నావో ఆ మంత్రాన్నే అనుసంధానం చేయమని. ఆ మంత్రాన్ని అనుసంధానం చేస్తూ గోదానం చేసినటువంటి వాడు ఎవరుంటాడో వాడి శరీరం పడిపోయిన తరువాత వాడు గోప్రదానేన నరో యాతి బ్రహ్మలోకం సనాతనం విమానేన అర్కవర్ణేన దివ్యరత్న విరాజిత అన్నారు. అర్కవర్ణేన బంగారు రంగుతో కూడుకున్నటువంటి విమానాన్ని ఎక్కినటువంటి వాడై దివ్య రత్నముల చేత భూషింపబడినటువంటి ఆ విమానంలో సనాతనమైనటువంటి బ్రహ్మలోకాన్ని చేరుకుంటాడు. న్యాయార్జితమైనటువంటి విత్తంతో గోదానం చెయ్యడం అంత గొప్ప దానంగా చెప్పబడింది. గోదానంతో సమానమైన దానము ఇక లేదు లోకంలో. అంత గొప్ప దానము గోదానమే. అటువంటి గోదానంలో ప్రత్యేకించి గోదానం చేసినప్పుడు ఏం జరుగుతుందో వేదం స్పష్టంగా చెప్పింది. అందులో సహస్రమస్య సా దత్తా భవతి, సహస్రమస్య ప్రతిగృహీతం భవతి వేదమే చెప్పింది. నేను ఒక్క గోవుని దానం చేశాననుకోండి, సహస్రమస్య నేను 1000 గోవులను దానం చేశానన్నటువంటి ఫలితం నా ఖాతాలో వేస్తారు. పుచ్చుకున్నవాడు ఒక్క గోవుని పుచ్చుకున్నా 1000 గోవుల్ని పుచ్చుకున్నాడన్న ఫలితాన్ని కూడా ఆయన ఖాతాలో వేస్తారు. ఏ బ్రాహ్మణుడు గోదానాన్ని పుచ్చుకుంటాడో ఆ పుచ్చుకున్నవాడు 1000 గోవులు పుచ్చుకున్నట్టే. అందుకే 1000 గోవుల్ని పుచ్చుకున్న బ్రాహ్మణుడు ప్రాంగణంలో పుచ్చుకున్నాడో ఆ ప్రాంగణాన్ని విడిచిపెట్టకుండా జపం చేయవలసిన మంత్రాన్ని వేదం చెప్పింది. ఏకాశిమే అంటూ ప్రారంభం అవుతుంది. అయ్యా, ఇచ్చిన వాడికి మీరు అనుగ్రహించారు కాబట్టి 1000 గోవులు దానం చేసిన ఫలితాన్ని ఉంచేసేయండి, నేను అడ్డురాను. కానీ నేను మాత్రం ఒక్క గోవునే పుచ్చుకున్నాననేటటువంటి ఫలితాన్ని నాకు వేయండి. ఎందుకంటే గోవు ఏ కారణం చేతనైనా ఒక్క అరగంట సేపు ఏదైనా పొరపాటు జరిగిందనుకోండి 1000 గోవుల్ని బాధపెట్టిన ఫలితం పడుతుంది. అందుకని ఒక్క గోవునే పుచ్చుకున్నానన్న ఫలితం నా ఖాతాలో పడేటట్టు వెయ్యండి అన్న మంత్రాన్ని వేదం చెప్పింది. ఆ మంత్రాన్ని జపం చేసి వెళ్ళాలి ప్రాంగణం విడిచిపెట్టి. తప్ప గోదానం పుచ్చుకుని వెళ్ళిపోవద్దు. ఆ మంత్రాన్ని జపం చేసి వెళ్ళు, నీకు ఏ దోషము రాదు. కాబట్టి చక్కగా జపం చేసి వెళ్ళమని చెప్పింది. కాబట్టి ఒకటే దానం చేసిన 1000 దానం చేసినటువంటి ఫలితాన్ని ఇవ్వగలిగినటువంటి ప్రాణి లోకంలో గో ఒక్కటే. అటువంటి గోదానము సర్వదానముల యందు శ్రేష్టమైన దానమైంది. అందున ప్రత్యేకంగా శరీరం విడిచిపెట్టేసినప్పుడు అతను చేసుకున్న పాపపుణ్యాల వలన అతను ఏ లోకాన్ని పొందాలో అత్యంత వేగంతో తీసుకెళ్ళి చూపించేస్తారు. చూపిస్తే కదా వాడు ఏడుస్తాడు. పాపాలన్నీ ఎవరి కోసం చేస్తారు? కడుపున పుట్టిన బిడ్డల వలనే జరుగుతాయి. పాపాలలో 90% జరగడానికి కారణం ఏమిటంటే బిడ్డల మీద వ్యామోహమే. చాలా పాపాలు దేనికి చేస్తారంటే అయ్యో వాడేమైపోతాడు, అయ్యో ఏమైపోతుంది, ఈ 2 కారణాలకే చేస్తారు. వాళ్ళ కోసం వాళ్ళ కోసం వాళ్ళ కోసం వాళ్ళ కోసమని నువ్వు చేసిన పాపాలకి నువ్వు ఒక్కడివే పెడతావు ఆ లోకానికి. వాళ్ళు అలాగే ఉంటారు చక్కగా. అప్పుడు తీసుకొచ్చి ఉంచుతారు 10 రోజులు అని. ఉంచితే అప్పుడు ఏడుస్తాడు చూసి, ఇన్ని చేసా వీళ్ళ కోసం, మూట కట్టుకున్నా పట్టుకుపోయా, వీడు హాయిగా ఉన్నాడు, ఓ గోదానం కూడా చేయలే. శరీరం పడిపోయిన తరువాత తోక పట్టుకుంటే వెలుతురుతో ఉత్తమ లోకాలకి తీసుకెళ్ళగలిగిన ప్రాణి గోవు ఒక్కటే. ఏ ఇతర ప్రాణి తీసుకెళ్ళలేదు.
ఆ గోవు గురించి అనుశాసనిక పర్వంలో భీష్మాచార్యుల వారు ధర్మరాజుతో ఎన్ని విశేషాలు చెప్తాడో. అంత గొప్ప గోవు. జీవితంలో గోదానం చేసుకోకుండా ఎవ్వరూ ఉండకూడదు. ఎవరో చేస్తారు మన శరీరం పడిపోయిన తరువాత అనుకోవడం అవివేకం. తను బ్రతికుండగా కనీసం చిటికిన వేలు పట్టుకున్నందుకు తన భార్యని ఉద్ధరించడంలోనికి సక్రమమైన మార్గం గోదానం చెయ్యడమే, గోవుని రక్షించడమే, గో పూజ చెయ్యడమే. అంత గొప్ప ప్రాణి, మాతృమూర్తితో సమానమై లోకమాతతో సమానమైన స్థానాన్ని పొందినటువంటి ప్రాణి ఈ లోకంలో గోవు. పరమేశ్వరుని యొక్క అవతారములలో గోవుతో సంబంధం లేకుండా ఉండదు. అసలు పరదేవతయే గోవు రూపాన్ని పొందింది. ఒకప్పుడు కామధేనువు అని ఒక అవతారం. మూక పంచశతిలో కామధుగ్రూపిణి అని మూకశంకరులు స్తోత్రం చేస్తారు. కామధేనువు అన్న పేరుతో పాలసముద్రంలోంచి పైకొచ్చి ఆ కామధేనువు దర్శనం చేసిన, ఆ కామధేనువుని పూజించిన, కామధేనువు వాహనం మీద పరదేవత తిరిగినా అది పరమమంగళప్రదం. ఇప్పటికీ మన దేవాలయంలో కామధేను వాహనం మీద అమ్మవారు శారదా నవరాత్రుల్లో ఊరిరిగింపుకు వెళ్ళొస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కామధేనువుగా పరదేవతయే ఒకసారి పాలసముద్రంలోంచి పైకొచ్చింది. అంత గొప్ప స్వరూపం ఆ గోవు యొక్క స్వరూపం. ఆ గోవుకి పరమేశ్వరుడికి ఎప్పుడూ అవినాభావ సంబంధమే. అందుకే ధర్మ సంస్థాపన కొరకు పరమేశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యవలసి వస్తే భూమాత కూడా గోమాతగా మారి ప్రార్థన చేస్తుంది. ధర్మము ఎప్పుడు వృషభ రూపాన్ని పొందుతుంది. అందుకే పరమేశ్వరుడు వృషభవాహనం ఎక్కి తిరుగుతూ ఉంటాడు. వృషభవాహనం ఎక్కి తిరుగుతున్నాడు అన్న మాటకు అర్థం నిజంగా వృషభము అని కాదు. వృషభము అంటే ధర్మము. ధర్మము 4 పాదాలతో ఉంటుంది. ఆ 4 సత్యము, శౌచము, తపస్సు, దయ. ఈ 4 పాదములు. ఈ 4 పాదములతో తిరిగేటటువంటి వృషభమే ధర్మము. పరమశివుడు వృషభవాహనారూఢుడై తిరుగుతూ ఉంటాడు అంటే పరమ ధర్మమూర్తి అయి ఉంటాడు. ఎవరు ధర్మమునందు నిలబడతారో వాళ్ళంటే పరమేశ్వరుడికి పరమ ప్రీతి. అందుకే ఆయనకి రుద్రుడు అని ఒక పేరు. రుద్రుడు అంటే కోపంతో ఉంటాడు అని కాదు. రుద్రుడు అంటే ధర్మమునందు ప్రవర్తింపచేయువాడు అని. ధర్మంలో మనం నిలబడేటట్టుగా చేసేటటువంటి వాడికి రుద్రుడని పేరు. అటువంటి పరమేశ్వరుడికి వాహనం కూడా వృషభమే. పరమేశ్వరుడికి ధ్వజం మీద ఉండేటటువంటిది కూడా వృషభమే, వృషభధ్వజం. ఆఖరికి మహాభారతంలో పాండవులందరూ కూడా అజ్ఞాతవాసం చేస్తుంటే 12 సంవత్సరములు కష్టపడి అరణ్యవాసం చేసి 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేసి ఎక్కడో దాక్కుని ఉన్నా కూడా విరాట మహారాజు గారి యొక్క ఆశ్రమం ఆస్థానంలో ఉన్నారు, అతని రక్షణలో ఉన్నారని దుర్యోధనుడికి అనుమానం వస్తే పెట్టిన అగ్ని పరీక్ష ఏమిటో తెలుసా? విరాటునికి గోసంపద ఉంది, గోవుల్ని ఎత్తుకొద్దాం. గోవులు పోతున్నా కూడా పాండవులు చూస్తూ కూర్చోరు. ఒకవేళ అజ్ఞాతవాసం పూర్తవకపోయినా బయటికి వచ్చేస్తారు. మళ్ళీ దానివల్ల 12 ఏళ్ళ అరణ్యవాసం 1 సంవత్సరం అజ్ఞాతవాసం చెయ్యవలసి వచ్చినా కూడా సిద్ధపడి చెయ్యడానికే ఉంటారు తప్ప గోవులు పోతే పోయాయి తప్ప మనకెందుకని మాత్రం కూర్చోరు. కాబట్టి గోవులు ఎత్తుకొద్దామని చెప్పి దుర్యోధనుడు పన్నాగం పన్ని ఉత్తర గోగ్రహణం దక్షిణ గోగ్రహణం చేస్తే ఆ గోవులే పరదేవతా స్వరూపమై అనుగ్రహించే లెక్క కట్టుకోవడంలో తప్పు లెక్క కట్టాడు. భీష్మాచార్యులు వారు చెప్పారు అధిక మాసాలతో అయిపోయింది అజ్ఞాతవాసం అని. ఆయనకి ఆ ఆలోచన వచ్చేటప్పటికి వాళ్ళ అజ్ఞాతవాసం అయిపోయింది. అది ధర్మం అంటే. ఈ ఆలోచన ముందొచ్చుంటే గోవుల కోసం పాండవులు వచ్చేస్తే అయిపోతుందంటే అరణ్యవాస అజ్ఞాతవాసాలు. గోవుల్ని రక్షించడం కోసం మళ్ళీ అన్ని కష్టాలు పడడానికైనా సరే మహాభారతంలో పాండవులు సిద్ధపడ్డారు. గోవు గోవే. మీరు ఎటువైపు నుంచి ఎటువైపుకి చూడండి లోకమంతా గోవుతోనే ముడిపడి ఉంటుంది. అంత సర్వోత్కృష్టమైనటువంటి స్వరూపము గోవు యొక్క స్వరూపం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.